కటింగ్ వీడియో పెట్టాను కదా, ఈరోజు కాలర్ స్కూల్ యూనిఫామ్ది కాలర్ నెక్ ఎలా కుట్టామో చూడండి. ఫస్ట్ ముందుగా చేతులు ఇలా ఇలా కుట్టుకోవాలి. ముందుగా ఇదిగోండి ఇలా పైన పెట్టేసుకొని మనకు ఇది ఎప్పటికైనా సరే జాకెట్లకు కానీ ఏ దానిలకైనా సరే కొంచెం పెద్దగా పెట్టుకుంటే మనకు బాగుంటుందండి. గ్యాప్ అనేది ఎక్కువ ఉండదు అన్నమాట. ఇలా కుట్టుకొని వచ్చాక ఇలా సూది దింపేసి ఇవి రెండు ఒకటే ఉన్నాయి ఇలా చూసుకొని ఇలా పట్టుకొని ఇలా సూది దింపేసుకొని కింద మళ్ళీ ఇలా తిప్పుకొని ఇంకో కుట్టు వేసుకోవాలి. దీన్ని ఇలాగా నీట్ కుట్టుకొని రావాలి. వీడియో మాత్రం ఆడ మిస్ కాకుండా చూడండి. కాలర్ చూడండి ఎంత ఈజీగా పెట్టుకోవాలో చూపిస్తాను నేను. ఇలా పెట్టుకొని షోల్డర్ రెండు జాయింట్ చేసుకోవాలండి. ఇలాగా మన సంక పక్కన ఉంటే ఇక్కడ ఉంటే షోల్డర్ జాయింట్ చేసుకోవాలి మనం ఇలాగా. ఇదిగోండి ఇలా కట్ చేసుకొని మనం ఈ భుజాలు ఉన్నాయి కదా, భుజాలు జాయిన్ చేసాం కదా, ఈ భుజాల దగ్గర ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చున్ని పెట్టుకుంటే మనకు కదలకుండా ఉంటుంది చున్ని. ఇలా పెట్టేసుకొని ఒక రఫ్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత దారం కట్ చేసుకొని ఈ పక్క కూడా సేమ్ అదే విధానం కుట్టుకోవాలి. ఇలా ఇలా టైట్ పట్టుకొని కరెక్ట్ ఈ భుజాల దగ్గర మనం రఫ్ చేసేసుకోవాలి. ఎగస్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి కాలర్ ఎలా పెట్టేస్తానో ఈజీగా. మనం క్యాన్వాస్ కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఏముండదు. నేను పెట్టే విధానం చూడండి ఒకసారి ఎలా పెడతాను. కాలర్ పెట్టుకోవాలంటే మనం ఇక్కడ నుండి పెట్టుకోవాలంటే ఇక్కడ నుండి కొలుచుకోవాలా, లేదు మనం ఇక్కడ నుండి కొలుచుకోవాలి. ఇలా ఈ నుండి పెట్టుకుందాం మనం కాలర్ అనుకుంటున్నాను. నేను ఇక్కడ నుండి కొలుచుకుంటున్నాను. ఇలా అంత మాకు సెట్ అయిపోయాక ఇదల్లా మొత్తం మనం డ్రెస్ కుట్టేసాక ఇలా కొలుచుకోవాలి మనం. ఇలాగా మొత్తం ఎంత వస్తుందో అంత వచ్చేసి 12 ఇంచులు వచ్చేసింది. మనం అక్కడెక్కడ వనికే 13 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పొడవు వచ్చేసి నేను 13 ఇంచులు తీసుకుంటున్నాను. పొడవు వచ్చేసి
13 ఇంచులు కరెక్ట్గా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని 3 పీసులు తీసుకున్నాను చూడండి, కాలర్ బాగుంటుందని. ఇదిగోండి 1 2 3 పీసులు తీసుకుంటున్నాను. ఒక గుర్తు పెట్టుకోవాలి మనం. ఇలా మర్చుకొని దీనికి ఇలా గుర్తు దీనికి ఇక్కడ గుర్తు ఇలా తీసుకున్నాం కదా మనం. ఇదిగోండి ఇలా ఈ పీస్ తీసుకున్న పీసును ఇదిగోండి ఇక్కడ ఒక పీసు, కింద ఒక పీసు ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకోటి పెట్టేసుకోవాలి. ఇలాగా సేమ్ ఇలా సగానికి చూసుకొని పెట్టుకోవాలి. మనకు నీట్గా వస్తుంది. మన పాదం అంతా కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసాం కదా మనం. మనం కాలర్ ఎక్కడ పెట్టుకున్నామో ఆ మొదటి కుట్టు కానుంటి ఒక పావించుకు అదే 1 ఇంచ్ వేసుకొని ఒక పావు ఇలా 1.5 కనమాట. ఇలాగ ఇలా ఇలా రౌండ్ షేప్ సేమ్ ఇక్కడ కూడా మనం అక్కడ ఎట్లా రౌండ్ ఇచ్చామో ఇక్కడ కూడా సేమ్ అలానే వేయాలి. ఇదిగోండి బాగా చూడండి ఇలా ఇట్లా రౌండ్ వచ్చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదల్లా మనకు ఇప్పుడు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం సెంటర్ చూడండి ఇలా 2 ఒకటేసారి పెట్టుకొని ఇలా రౌండ్గా షేప్ ఇవ్వాలి మనం. చూడండి ఎంత రౌండ్ వచ్చింది చూడండి. ఇలా మనకు షేప్ వచ్చిందంటే కాలర్ మాత్రం చాలా బాగా కూర్చుంటుంది. ఇప్పుడు దీనికి వచ్చేసి పైపింగ్ వేసుకోవాలి మనం. ఇలా మనం ఈ పక్క ఒక పక్క ఇలా కుట్టుకొని ఇలా మర్చుకొని కుట్టుకోవాలండి. ఆపోజిట్ ఇచ్చింటే మీకు చాలా బాగా నీట్గా కనపడండి. కానీ వాళ్ళు పాయింట్ ఇవ్వలేదు, వాళ్ళే కుట్టుకుంటామన్నారు కాబట్టి పాయింట్ ఇవ్వలేదు. ఇది చూపిస్తాను చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా ఇలా ఒక్కసారి రబ్ చేసుకొని, కానీ మనం ఏది ఇగ్గకూడదు చూడండి. ఇగ్గకుండా బాగా నీట్గా పట్టుకోండి, బాగా నీట్గా వస్తుంది.
పైపింగ్ లేకుండా థ్రెడ్ చూడండి, ఎంత థ్రెడ్ లేకుండా ఎంత నీట్గా కనపడుతుంది చూడండి. ఇలా నీట్గా ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం కాజాలు ఉక్సులు పెట్టేసుకున్నాం అంటే అయిపోతుంది. ఇలా చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి మేడం. కలర్ కూడా సేమ్ మనకు ఆపోజిట్ ఉంటే మీకు అనేది లుక్ కూడా చాలా బాగా వచ్చి, ఏమంటే వాళ్ళు పాయింట్ ఇవ్వలేదండి, వాళ్ళకు వస్తుంది ఆల్రెడీ. కానీ మామూలు డ్రెస్సులు కుడతారంటే ఇవి కాలర్ కుట్టడానికి రాదు, మీరు కుట్టండి అక్క అంటే నేను కుట్టిస్తున్నాను. ఇదిగోండి చేతులు వేసి చూపిస్తాను. మొత్తం జోయి పెడుతున్నాను చూడండి. ఇక్కడ మనం కట్స్ పెట్టాం కదా, ఆ కట్స్ కానుంటి ఇక్కడ మనం నడుము పెట్టాం కదా, ఆ నడుము దగ్గర నుండి ఇలా ఇలా చక్కగా వచ్చేసి ఇలా రౌండ్ వచ్చేస్తుందండి చూడండి. మనకు రైట్ హ్యాండ్ సైడే పెట్టుకోవాలండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వద్దు, రైట్ హ్యాండ్ సైడే పెట్టుకోవాలి మనం. సేమ్ ఇది కూడా అంతే. ఇలాగా రెండు ఒకేసారి ఇలా పట్టుకొని వేసుకోవాలి. ఈ వీడియో మాత్రం ఎక్కడ ఆఫ్ చేయకుండా చూడండి. ఇవి సైడ్ జాయింట్ కూడా ఎలా వేస్తానో చూడండి. కొందరికి ఇవి సైడ్ జాయిన్ చేయాలన్నా కూడా ఇది అవుతుంటుంది, కానీ నేను చూడండి సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇదిగోండి సైడ్కు ఇలా మనం ఒక పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా మనం స్ట్రైట్ వేసుకుంటూ వచ్చాం కదా కుట్టు, ఇది కింది మీదకి వేసుకోవాలండి. మనకు కట్స్ మాత్రం చాలా నీట్గా వస్తాయి చూడండి. బాగా ఇలా మనం ఎంత వదిలి పెట్టుకున్నామో అంతే కుట్టు కానుంటే కుట్టుకుంటూ పోవాలి, నీట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా ఏలు పెట్టుకుంటే మనకు అప్పుడే తెలిసిపోతుంది ఎంత పెట్టుకోవాలని. ఇలా చివరి వరకు ఇలా స్ట్రైట్గా ఇదిగోండి కింది మీదకి ఇలా కుట్టేసుకుంటూ రావాలి. కింది మీదకి ఇలా ఇక్కడ నుండి మనకు వచ్చింది కదా, ఇక్కడ నుండి పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా వేసుకుంటూ వచ్చామంటే మనకు కట్స్ మాత్రం చాలా నీట్గా వస్తాయి. చూపిస్తా చూడండి. దీన్ని ఇలా రఫ్ చేసుకొని దీన్ని కూడా ఈ పక్క చెయ్యి జో వస్తుంది చూడండి, రైట్ హ్యాండ్కి వెళ్ళి జో వస్తుంది. జాయిన్ చేసుకున్నాం కదండి మనం కింది మీదకి. ఈ టక్స్ మాత్రం ఇలా మనం జాయిన్ చేసుకున్నాక చాలామంది కొంచెం క్రాస్ వస్తుంది అంటారు కదా, ఆ క్రాస్ రాకుండా ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఎంత క్లాత్ మనకు అంతే మనం కుట్టు వేసుకున్నామంటే ఈజీగా ఇక్కడ కూడా పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఒక్కసారి రఫ్ చేసుకొని ఇలాగా ఇలా నీట్గా సర్దుకుంటూ
ఇలా ఇది మాత్రం చూడండి ఈజీగా ఉంటుంది. ఇలాగా టక్స్ ఇలా పెట్టుకోవచ్చు. ఇలా మనం ఎంత వదిలిపెట్టుకున్నా అంతే పెట్టుకోవాలండి. నీట్గా వస్తుంది. క్రాస్ అనేది ఎక్కడ రాకుండా వస్తుంది చూడండి. ఇలా కింది నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా వస్తుంది చూడండి. కట్స్ కూడా ఇదిగోండి ఎంత స్ట్రైట్గా వచ్చిన చక్కగా బాగా ఇదిగోండి. ఇలా వచ్చినప్పుడు ఈ కుట్టు మనం మధ్యది ఇలా అంటే అయిపోతుంది. ఈ సైడ్కి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అవతల సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇలా రబ్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకుంటాం. ఇది మనం ఎంత వదిలి పెట్టుకున్నామో క్లాత్ అంతే పెట్టుకోవాలి. ఎగ్గి పట్టుకుంటే మనకు స్ట్రైట్గా వస్తుందండి. బాగా నీట్గా, మరీ ఎగ్గేటట్టు కాదు, ఒక మాదిరిలా. కింద ఏం లేకుండా సదాగా చేసుకొని ఇలా దారం తెంపేస్తే పోతుంది. ఇది కట్స్ నీట్గా వస్తాయి. ఈ టక్స్ కూడా సేమ్ అలానే పెట్టుకోవాలి. దారం వల్ల మనం తీసేసుకుంటే నీట్గా వస్తుంది. మనం పెద్ద కుట్టాన్ని వేసుకున్నాం కదా టక్స్ల కోసం దీనికి. ఇదిగోండి చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది. మనకు నొప్పులు పోకుండా, క్రాస్ పోకుండా చాలా నీట్గా వస్తుంది. ఇదిగోండి చూడండి ఇలా వస్తుంది. నేను అన్ని డ్రెస్సులు ఇలానే కుట్టానండి. ఎందుకంటే మనకు క్రాస్ పోదు, ఏం పోదు. ఇలా కుట్టుకున్నామంటే చాలా ఈజీగా వస్తుంది. ఈరోజు వచ్చేసి 4 డ్రెస్సులు యూనిఫామ్లు కుట్టానండి. 4 యూనిఫామ్లు కుట్టాను ఈరోజు. చూడండి కాలర్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి.